తెలంగాణ సైడ్ ఇవి గుడాలు అంటారు. పల్లీలు, దొడ్డు శనగలు, బబ్బర్లు వీటితో గుడాలు చేస్తానా. సూపర్ టేస్ట్ ఉంటాయి. మన తెలంగాణలో గుడాలు ఇవి, వేరే సైడ్ గుగ్గిళ్ళు అంటారు. ఇవి లేనిది తెలంగాణలో, ఇవి లేనిది అసలు ఫంక్షనే జరగదు. ఇవి తాగుకుంటే తెల్లగళ్ళు, ఇవి తినుకుంటే తెల్లగళ్ళు తాగితే మజా ఉంటుంది పో. ఇవి ఒక గిన్నె నీళ్ళు, ఒక 2 గిలాసాలు అయితే అవి పొద్దున నానబెట్టినాయి. ఇవి ఇప్పుడు 5 గంటలు అవుతుంది. మంచిగా నాన్నాయి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. ఒక స్పూన్ ఉప్పు, స్పూన్ మీద కొంచెం ఉప్పు, ఒక 2 విజిల్ వస్తే అయిపోతుంది. బాగా వాటర్ పోతే పొంగిపోతాయి, మెత్త మెత్తగా అంత గలీజ్గా అవుతాయి. కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మంచిగా హైలో పెట్టుకొని 2 విజిల్ రావాలి. 2 విజిల్ వస్తే అయిపోతుంది. ఉడికినాయి, అయిపోయినాయి. 2 విజిల్ వచ్చింది, బంద్ చేసిన. పర్ఫెక్ట్గా ఉడికినాయి. గిన్నె పెట్టుకొని, గిన్నె వేడి కావాలి. ఇక నూనె, ఇక కొద్దిగా జీలకర్ర, ఉల్లిగడ్డలు మంచిగా ఎక్కువ వేసుకోవాలి. మనం తింటే టేస్ట్ వస్తాయి. ఇవే మంచిగా గోలాలే ఉల్లిగడ్డలు. ఇక పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ ఇట్లా కచ్చపెచ్చ పట్టుకోవాలి. ఎల్లిగడ్డ ఉన్న పచ్చిమిరపకాయ కచ్చపెచ్చ పడితే మంచిగా టేస్ట్ ఉంటుంది. అలా అట్లా వేస్తే విడివిడిగా వేస్తే పడేస్తారు, తినరు. కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం ఇల్లు వేసిన కాబట్టి కొద్దిగా ఉప్పు, ఆగురు, కొద్దిగా అంత మసాలా, కొత్తిమీర, గుడాలు పోసినాయిగా. జనవరి 1 దావత్ ఇదే. బయట ఫుడ్ తెచ్చుకోవద్దు. గుడాలు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి, తాక్కుంటా తినుకుంటా. ఈ గుడాలంటే ఎంతమంది తెలుసో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మంచి టేస్టీ గుడాలు, కళ్ళు, చికెన్ కూడా సూపర్ కాంబినేషన్. తెల్లగలు తాగాల, గుడాలు బుక్కాల. 2 నిమిషాలు అయితే అయిపోతుంది. 2 నిమిషాలు అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ పట్టి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తెలంగాణ గుడాలు రెడీ అయిపోయినాయి. చికెను, గుడాలు కాంబినేషన్ సూపర్ కాంబినేషను. మాకు ఇవి 2025 దావత్ ఇవే మాకు. కళ్ళు, గుడాలు. మీరు కూడా దావత్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.